మేము రక్షణ పొందినప్పుడు మా ఊర్లో ఒక ఆంటీ ఉండేవాళ్ళు, టీచర్. ఆమె ఇప్పుడు లేదు, ప్రభు దగ్గరికి వెళ్ళింది. చాలా సామాన్యంగా ఉండేవాళ్ళు. చాలా ప్రభు ఆమెకి ఇచ్చినాడు, కానీ ఆమె నగలు అవన్నీ వాడేది కాదు. ఎవడైనా ఆమెను వచ్చి మామూలుగా టెంప్ట్ చేస్తారు కదా మనవాళ్ళు, ఊరికే ఉండరు కదా, వాళ్ళ దాన్ని వాళ్ళు ఉండరు. ఏంటక్క మీరు ఇట్లుండి మీ పిల్లలు ఏదో ఒకటి బంగారం కొనుక్కోవాలి, సమాజంలో చూస్తున్నాం కదా అది ఇది. అయ్యో బ్రదర్, కాళ్ళ కిందేసి తొక్కతా మీ బంగారం పరలోక రాజ్యంలో. దాన్ని మెడల మీద, గొంతుల్లోన, చెవుల్లోన, కాళ్ళల్లోన, నడముకి ఇదంతా ఎందుకండి? కాళ్ళ కింద ఉండేది కాళ్ళ కిందే ఉంటుంది. అది ఇక్కడ కాదు కదా అక్కడంటే అక్కడిది ఇక్కడే చూస్తున్నాం. అందుకనే పాట ఉంది కదా, ఆహా బూర ఎప్పుడు ధ్వనించును, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, బంగారు వీధులలో తిరిగేదాన్ని. ఆ బంగారు వీధులు ఇక్కడ సిమెంట్ రోడ్లో తిరగటానికే ఎట్లుంది మా రోడ్ క్యాపిటల్స్. పరలోక రాజ్యంలో అన్నీ బంగారు వీధులే. అక్కడ కాంట్రాక్టర్లు అది ఇది బిల్లు పేమెంట్లు అది ఏం ఇబ్బందులు ఉండవు. బంగారంతో తయారు చేసిన రోడ్లోకి వెళ్తారు. మీరు చూసిన తర్వాత అనుకుంటారు, అయ్యో కాళ్ళ కింద ఉంది బంగారం, కొద్దిగానే తీసుకొని చెవుల్లో పెట్టుకుంటారు. దేవదూతలు పక్కన వస్తుంటారు, ఏమక్క ఇక్కడ ఆగావు? ఏం లేదు, చూడబుద్ది అయింది బంగారు రోడ్లు, అందుకే చూస్తాం. ఇక్కడ 24 క్యారెట్స్ గోల్డ్, ప్యూర్ గోల్డ్ కదా,